వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ ప్రాప్తిరస్తు అండి. మరి మీరు కూడా ఉద్యోగ పరంగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదా, లేదంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటుంటే మనకి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయా? సో వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలంటే జాతక పరంగా మీ జాతకాన్ని పరిశీలించినట్లయితే ఎందుకు అలాంటి అవరోధాలు ఏర్పడుతున్నాయనేది తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న సిటీ విజన్ లైవ్ నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ కొన్ని రెమెడీస్ అనేవి చెప్పడం జరగదండి, ఎందుకంటే ఇందాక ఒక కాలర్ని మీరు చూసే ఉంటారు, వివాహ పరంగా దోషాలు ఉన్నాయి, అలాంటి వాటిని మనం సజెస్ట్ చేయాలంటే ఓపెన్ గా లైవ్ లో అన్ని మాట్లాడడం కుదరదు. కాబట్టి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించినట్లయితే కనుక మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. సో ఏ విధంగా పరిహారాలు చేసుకుంటే మనకి ఈ అడ్డంకులు అనేవి తొలగిపోతాయని. గురుగారు, ఇప్పుడు ఈ ఉద్యోగానికి సంబంధించి కాలసర్ప దోషాలు, అలాగే శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, వీటి ఎఫెక్ట్ కూడా చూపిస్తుందంటారా? అన్నీ ఉంటాయండి. అంటే ప్రతి ఒక్కటి ముందర ఏంటంటే భగవంతుని వదులుకుంటే అన్ని దోషాలే, భగవంతుని పడుకుంటే అన్ని యోగాలే. అంటే మనం అవి కనెక్ట్ అయి ఉండాలండి. కనెక్ట్ అయి ఉంటే మనకి ఈజీ అయిపోతుంది. ఏదైనా పూజ చేసినా, చిన్న పరిహారం చేసినా స్పీడ్ గా పనిచేస్తుంది. అంటే ఏంటంటే అప్పటికప్పుడే పూజ చేసి అప్పటికప్పుడు ఇదంటే స్లోగా ఉంటుంది అనమాట. రిజల్ట్ కనెక్టివిటీ స్లోగా ఉంటుంది. మనకి ఏంటంటే బాగా గ్రో అవ్వాలనుకుంటే అలా పట్టుకుంటే మళ్ళీ మన డౌన్ఫాల్ అనేది రాదండి. ఫస్ట్ నుంచి కాన్స్టెంట్ గా ఉంటే వచ్చినా మనం తట్టుకోగలుగుతాం. ఆ తట్టుకోగలిగే స్థాయిలోనే ఉంటుంది. అది ఒకవేళ మనం చేసుకోకపోతే కనుక మనమే లాస్ అవుతాం. నేను ఏదైతే చెప్పానో అవన్నీ వింటే మీరే బాగుపడతారండి. ప్రతి ఒక్కరికి చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు రెమెడీస్ ఇస్తున్నా ఆన్లైన్ లో కూడా. ఇదే ఇప్పుడు పబ్లిక్ గా చెప్తున్నవే. ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళు ఆ రెమెడీస్ కనుక మీరు చేసుకోకపోతే మీరే లాస్ అవుతారు. అందుకే ఇది అర్థం చేసుకుని మీరు అవి ఎంత ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటే అంత ఇదవుతుంది. అంటే కొన్ని చిన్న ఇప్పుడు 6 స్టోన్లు పెట్టుకున్నా కొద్దిగా కాస్ట్లీ అయ్యి ఉండొచ్చు. పెట్టుకుంటే అంటే అవి మీకు మినిమం 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళు అంటే అవి పనిచేస్తాయి. వాటి తాలూకా ప్రభావాలు, ఫలితాలు మీరు ప్రతి నిమిషం పొందుతారు. మీరు అది గుర్తుపెట్టుకోనండి. అంటే మా కోసం మేము చేయట్లేదు, మీకోసం మీరు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఆలోచిస్తున్నారు. ఈ రకమైన ఆలోచనలు ఉన్నంతకాలం ఈ యొక్క సరైన పరిహారాలు చెప్పిన వాళ్ళు, అంటే ఏంటంటే సరైన పరిహారాలు చెప్పే వాళ్ళని తొందరగా అర్థం చేసుకోలేకపోతే మీరే లాస్ అవుతారు. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు.